ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మసాలాస్ కిచెన్. ఈరోజు నేను స్వీట్ తయారు చేయబోతున్నాను. రవ్వ లడ్డు, కోకోనట్ రవ్వ లడ్డు తయారు చేయబోతున్నాను. కొబ్బరి రవ్వ లడ్డు. ఇప్పుడు కొంచెం ఒక పావు కప్పు కొబ్బరి తురుము తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక కప్పు రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు కాజు ఒక 10-12 కాజు తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి కాజుని ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేట్టుగా వేపుకున్నాను. అవి పక్కన పెట్టేసుకొని రవ్వ కూడా అందులోనే నెయ్యిలోనే రవ్వ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా అంటే మాడిపోవద్దు, మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పావు కప్పు తీసుకున్న కొబ్బరి తురుము అది కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అంతే. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఇప్పుడు ఫ్రై అయిపోయింది, ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. అదే ప్యాన్లో బెల్లం వేస్తున్నాను. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో ఒక 3/4 కప్పు రవ్వ తీసుకున్నాను కదా, అది 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలి. వేసుకొని బెల్లం మెల్ట్ అయ్యే వరకు కరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మెల్ట్ అయిపోయింది. మనము వడకట్టుకుంటాం, ఏమన్నా డస్ట్ గిట్లా ఏమైనా ఉంటుంది కాబట్టి వడకట్టుకుంటే బాగుంటుంది. వడకట్టుకుందాము ప్యాన్లోకి. ఇప్పుడు డస్ట్ వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం వేపుకున్న రవ్వ ఉంది కదా, రవ్వ వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయలేదు, స్టవ్ మీదనే పెట్టి చేస్తున్నాను. ఇప్పుడు దగ్గరికి అయిన తర్వాత కాజు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాము. కొంచెం దగ్గరికి అయ్యే వరకు స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు అయిపోయింది, ఇలా రావాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని కొంచెం చల్లారిన తర్వాత ఇలా లడ్డూల్లాగా చుట్టుకోవాలి. కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసేసుకొని, మీకు కావాలనుకుంటే కొంచెం పొడి ఉంటే కొన్ని మిల్క్ కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు. కానీ నేను మిల్క్ యాడ్ చేయలేదు. మిల్క్ యాడ్ చేయడం వల్ల తొందర పాడైపోతాయి. నేను మిల్క్ యాడ్ చేయట్లేదు. ఒక 20 డేస్ దాకా ఉంటాయి ఇవి. ఇలా అన్నీ రౌండ్గా లడ్డూల్లాగా చుట్టుకోవాలి. నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం చేస్తే చాలా టేస్ట్గా బాగుంటుంది. ఇలా లడ్డూలన్నీ చుట్టుకోవాలి మంచిగా రౌండ్గా. మీ ఇష్టం, మిల్క్ యాడ్ చేసుకుంటే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను మిల్క్ యాడ్ చేయట్లేదు. మిల్క్ యాడ్ చేసినా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు అన్ని లడ్డూలన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకుంటున్నాను. అన్నీ ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. లడ్డూలన్నీ ఇలా చేసుకోవాలండి. లడ్డూలు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అన్నీ ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇంకా ఉంది, చుట్టుకుందాము లడ్డూలను. అన్నీ ఇలా రౌండ్గా చుట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి, ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. టేస్ట్ రవ్వ లడ్డూలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.